రెండో రోజు కూడా సేల్ చేయలేకపోయాడు. మళ్ళీ మూడో రోజు వేరే కస్టమర్ దగ్గర వెళ్ళలేదు, మళ్ళీ అదే కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి ఏదో విధంగా ఇక్కడ సేల్ చేయాలన్న ఆలోచన, అక్కడికి మళ్ళీ వెళ్ళాడు. వెళ్తుంటే లేదు సార్, ఈ ప్రోడక్ట్లో ఈ మంచి విషయాలు ఉన్నాయి, ఇది తీసుకోవడంలో మీకు ఇది లాభం ఉంది అని చెప్తే మూడో రోజు కూడా అతను మరొక కారణం చెప్పేసి పంపించేశాడు. ఇలా 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు 7 రోజులు గడిచిపోయి 7 రోజులు కూడా 7 కారణాలు చెబుతూ ఉన్నాడు, పంపించేస్తున్నాడు. ప్రొడక్ట్ మాత్రం సేల్ అవ్వడం లేదు. ఆ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఆ కస్టమర్ వదిలిపెట్టకుండా వేరే కస్టమర్ దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. 8వ రోజు వచ్చేసింది. 8వ రోజు ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రోడక్ట్ తీసుకుని అదే కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి సార్ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ 2 minutes సార్ అనగానే అతను చికాకుగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ ప్రోడక్ట్ కొనాల్సినటువంటి అవసరం నాకు లేదని, ఆ ప్రోడక్ట్ నేను కొనేవాడిని కాదని, ఆ ప్రోడక్ట్ నేను కొనను విషయం నీకు ఇంకా అర్థం కాలేదా? ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకున్నావు? 7 రోజుల నుంచి వస్తున్నావు కదా, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకున్నావు అంటే అతను అంటాడు, సార్ నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదండి, 7 రోజుల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను, ప్రతిరోజు ఒక లెసన్ నేర్చుకుని వెళ్తున్నాను. ఈ ప్రోడక్ట్ కొనవద్దు అనుకున్న వారు ఏ కారణాలు చెప్పి కొనరు అన్న విషయము 1 yearలో నేర్చుకునే విషయాలు ఈ 1 weekలో నేను నేర్చుకున్నాను సార్. 1 weekలో నేను నేర్చుకున్నాను.